క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి ప్రభుత్వం రేపు శ్రీకారం చుట్టనుంది. ఈ మేరకు కేపీహెచ్బీ కాలనీలో రేపు సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా నగరంలోని 16 నియోజకవర్గాల్లో 807 కోట్ల రూపాయలతో 7,680 ప్లాట్లతో 18 టవర్లు నిర్మించనున్నారు. ఎల్ఐజీ ప్లాట్లకు అప్లై చేసేందుకు ఈ నెల 15 వరకు గడువు ఉండగా ఇప్పటికే సుమారు 50,000 మంది దరఖాస్తు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని పేదల వర్గాల కోసం నిర్మించనున్న ఇందిరమ్మ ఇండ్ల టవర్లకు శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. కేపీహెచ్బీలోని మలేషియన్ టౌన్షిప్ ఎదురుగా ఉన్న హౌసింగ్ బోర్డు స్థలంలో రేపు ఇందిరమ్మ టవర్లకు సీఎం భూమి పూజ చేయనున్నారు. క్యూరు పరిధిలోని 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లతో 18 టవర్లను ప్రభుత్వం నిర్మించనుంది. పైలట్ ప్రాజెక్టుగా తొలి విడతలో రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, కార్వాన్, బహదూర్పుర, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వ స్థలాల్లో ఇందిరమ్మ టవర్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ టవర్లకు ప్రభుత్వం 807 కోట్లను మంజూరు చేసింది. టెండర్ల ప్రక్రియ ఈ నెల 19తో ముగియనుంది. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. స్థలం 5 లక్షల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం ఇవ్వనుండగా లబ్దిదారుడు 4 విడతల్లో తమ వాటాగా సుమారు 6 లక్షల రూపాయలు చెల్లించాలి. దరఖాస్తుతో పాటు 10,000 రూపాయల ఈఎండీ చెల్లించాలి. ఇళ్లు దక్కకపోతే ఈఎండీ తిరిగి చెల్లించనున్నారు. ఈ నెల 20 తర్వాత లాటరీ ద్వారా ఇందిరమ్మ ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఏ నియోజకవర్గంలోని ఫ్లాట్లకు ఆ నియోజకవర్గంలో నివసిస్తున్న వారే అర్హులు. కేటాయించిన ఎల్ఐజీ ఫ్లాట్లను 10 ఏళ్ల పాటు అమ్మడానికి లేదా కిరాయి ఇవ్వడానికి వీల్లేదని షరతు విధించింది. ఒక కుటుంబం నుంచి ఒకరు మాత్రమే ఈ నెల 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది.